తండ్రి దేవుడు ఉన్నటువంటి ఏకైక కుమారుడు క్రీస్తు ప్రభు. ఎందుకు ఫలించాడు? యేసు ప్రభు తండ్రి ప్రేమ ఎంత గొప్పగా మనం చూపించడానికి మన కోసం మరణించాడు. తండ్రిలో మీరు నాతో ఉన్నారని నా కుమారుడు నేను ధరిస్తున్నానని శిలువ మోసి కుమారుడు శిలువ మీద మరణించగా తండ్రి దేవుడే కుమారుడు మన కోసం భరించాడు. ఎందుకంటే మన అందరం కూడా పాపాలతో నిండిపోయే మానవులం అంతా కూడా. కాబట్టి ఒక పాపాన్ని కలగాలంటే పవిత్రమైనటువంటి రక్తం కావాలి. ఆ రక్తము మరలా దేవుడు అయింది. ఆ దేవుడు ఎవరు? యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభు రక్తము మనం కలగకుండా పవిత్రపరచకుండా ఎవరన్నా పర్వతానికి వెళ్తారా? వెళ్ళరు. అందుకని ఏమంటాం మనం? యేసు ప్రభు రక్తంలోనే రక్షణ ఉన్నది, యేసు ప్రభు నామంలోనే రక్షణ ఉన్నది అని మనం చెప్తాం. అదేవిధంగా యేసు ప్రభుకి దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకము చాలా గొప్పది. ఎందుకని? ఈరోజు యేసు ప్రభు ప్రార్థన చేసుకోవడానికి ఓలేకపోవడానికి వెళ్ళాడు. ప్రార్థన చేసుకోవడం వల్ల ఏం జరిగింది? యేసు దివ్యోపకారం ధరించాడు. దివ్యోపకారం అంటే ఏంటి? యేసు ప్రభు మరియ తల్లి గర్భాల పడక ముందు ఎక్కడ ఉన్నారు? యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు? మరియ తల్లిలో జన్మించిన ముందు పరలోకంలో తండ్రి దగ్గర ఆయన వక్షస్థలాన ఆయన హృదయం మీద కూర్చుని పరిశుద్ధాత్మ దేవుడిలో యేసు ప్రభు ఉన్నాడు. అటువంటి యేసు ప్రభు మరియ తల్లి గర్భాన్ని జన్మించిన తర్వాత ఈ లోపలంతా కూడా తెలుస్తుంది. కాబట్టి యేసు ప్రభు ప్రార్థన చేసుకోవడం వల్ల ఏం జరిగింది? తండ్రి వద్ద ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా రూపాంతరం చెందాడు, దివ్య రూపం ధరించాడు. అంటే ఏంటి? మానవ మాత్రం ఉన్నటువంటి యేసు ప్రభు ప్రార్థనలో మరలా దేవుడుగా తన యొక్క రూపాన్ని ఎవరు చూపించాడు? పేతురు, యాకోబు, యోహాను వీళ్ళ ముగ్గురికి యేసు ప్రభు చూపించాడు. ఎందుకు వీళ్ళు ముగ్గురికే చూపించారు? పన్నెండుకి ఎందుకు చూపించరా? ఎందుకు వీళ్ళ ముగ్గురికే చూపించాడు? 12 మందికి ఎందుకు చూపించరా? ఎందుకంటే పేతురు గారు ఎవరు? క్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క దివ్యసభను నడిపించేటువంటి బాధ్యత పేతురుకు ఉంది. కాబట్టి పేతురు యేసు ప్రభు మానవుడు గొప్ప మనిషి కాకుండా నిజంగా దేవుడని విశ్వాసంతో జీవించాలని ఇదిగో ఆయనకు తన యొక్క దైవ రూపాన్ని దివ్య రూపాన్ని చూపించాడు.